జాయ్ఫుల్ రైడ్లా ఉంటుంది. ఏదో నేను మా ఊరు వచ్చినట్టు, మా సొంత ఊరు వెళ్ళినట్టు ఆడియన్స్ మధ్యలోకి వస్తుంటే అంత కనెక్ట్ ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. అండ్ ఈసారి కూడా నా ఎయిమ్ ఎప్పుడు ఒకటే, హౌ మచ్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రేక్షకులకు ఇవ్వగలను. ఆ సినిమా 2 గంటల 25 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాల సినిమా ఉంటే దాన్ని ఎంతవరకు వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయగలని ఒక కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాను. సో వాళ్ళు అంతే విధంగా దానికి ఆదరిస్తూ వచ్చారు. మీరు అన్నట్టు ఈసారి చిరంజీవి గారు త్రూ అవుట్ ఫిలిం ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే లాస్ట్ ఒక 20-25 మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను. అండ్ ఎందుకంటే దాని తాలూకు ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. దట్స్ ఆల్. లేదండి, అంటే వాళ్ళు పాడలేదు సాంగ్, ఇద్దరు సింగర్స్ పాడారు. అండ్ అది ఈవినింగ్ రివీల్ అవుతుంది. సో చాలా ఫెస్టివల్ వైబ్లో ఉంటుంది. సంక్రాంతి అనగానే ఒక వైబ్ మనకి, సో ఖచ్చితంగా ఒక ఫెస్టివల్ వైబ్లో అయితే ఉంటుంది. ఇద్దరు హీరోలు ఒక ఫ్రేమ్లో కన్నుల పండగగా ఉంటుంది. అండ్ ఒక పండగ అటైర్లో పంచా చొక్కా వేసుకొని మనం సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్లా ఉంటుందండి. బేసిక్గా చిరంజీవి గారు ఉంటే ఆయన అడిగేవాళ్ళం ఈ క్వశ్చన్, ఆయన లేరు, మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ మూవీ కోసం ఆయనంతా హార్డ్ వర్క్ చేశారు. అండ్ బాడీ చూస్తే కనుక ఒక యూత్ ఎలా అయితే ఉంటారో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో దానికోసం జిమ్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, సో ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కావచ్చు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి గారు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? నేను మొన్న ఆల్రెడీ మేము పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను నేను. అండ్ సో మచ్ హార్డ్ వర్క్ అండి. ఆయన మార్నింగ్ 4కి లేచి జిమ్ చేయటం, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటం, అండ్ ఇట్స్ వెరీ టఫ్. ఆయన ఈ సినిమా కోసం ఆడియన్స్కి నేను కరెక్ట్గా కనపడాలి, నా ఫిట్నెస్ కరెక్ట్గా తెలియాలి వాళ్ళకి అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారు. ఆ కేర్ తీసుకోవటం ఈరోజు ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది.